ఇది మా అయ్య బండి. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. పైసలు ఇస్తామంటే మొన్న ఒక కాకని చూసిన, పైసలు ఇస్తే పోయిండు 90 రూపీలు బై. మనం ఎంతైనా సంపాదిస్తాం కదా, అలాగే ఒక 10% ఎవరికైనా ఇస్తే మంచిదని చెప్పేసి. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇవాళైతే మనం జొమాటో కొట్టడానికి వెళ్తున్నాం. ఇది మా అయ్య బండి. ఇది నా బ్యాగు, ఇది కూడా నా బ్యాగు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? జొమాటో కొట్టడానికి వెళ్తున్నాం. 11 to 4 కొడదాం. ఎంత వస్తాయో చూపిస్తాం మీకు పైసలు, సరేనా? అయితే ఏం చెప్తాం రా, అది గుర్తుకొస్తలేదా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? పవన్ గారు ర్యాపిడో కొడుతున్నా నైట్ టైంలా, నేనేమో జొమాటో కొడుతున్నా. ఇద్దరం కలిసి ఎంత చేస్తామో పోటీ పెట్టుకున్నాం. ఏమైంది సార్, ఏం చేస్తారు మీరు? వీడు మనిషా పశువా? సార్ మీరు స్విగ్గీ ఆ జొమాటోనా? జొమాటోనా సార్? ర్యాపిడో చేస్తా. ఇక మనం ఫస్ట్ పికప్ చేసుకుని ఆర్డర్ వెళ్దాం మనం మైఫిల్ హోటల్. ఇన్నే వచ్చినావారా? దిస్ ఇస్ నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. మై ఆర్డర్. వాట్, వేర్ ఈజ్ యువర్ ఆర్డర్? ఆర్డర్ లేదు, ఓన్లీ ప్లేట్. ఏంద్రా మదాకా ఇది పెడతా బిడ్డ. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మంచిగా చెప్తున్నా. ఆర్డర్ పికప్ చేసుకున్నాం. డెలివరీ లొకేషన్ పెడుతున్నాం. ఈ ఆర్డర్ వచ్చేసి కేక్ ఎవరిదో బర్త్డే ఉన్నట్టు ఉంది. అందుకే మనోడు అయితే మెసేజ్ చేసిండు కస్టమర్ అయితే, భయ కొద్దిగా 12 లోపు తీసుకురా అంటుండు. అది ఉన్నది 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు అంటే 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే ఇంకెంత అయితే జూనియర్ టైం. ఇప్పుడు వచ్చేసి 11:44 అంటే ఇంకా 16 నిమిషాలు ఉంది. బండి స్టార్ట్ చేసి గీసి పోయేవరకు అదే టైం అవుతుంది. భయ నగ్గి నైట్ పూట అర్థమని ముచ్చట ఏంటంటే, ఈ నైట్ 3-4 గంటల కేకులు ఎవరు ఆర్డర్ చేస్తారు బాయ్ చూడూరు. ఈ బాయ్ ఎవరో ఏమో ముషిరాబాద్ మెట్రో కాడ కేక్ ఆర్డర్ పెట్టిండు. ఏంది బాయ్ ఈ కేకు? ఈ నైట్ పూట కేకులు తింటారా బాయ్? బర్త్డే టైం కూడా అయిపోయింది 12 గంటల కంటే ఏమో. ఇప్పుడు ఏంది బాయ్ ఏముంది అది ఏమనగా, మనకైతే పైసలు వస్తున్నాయి చాలు. ఏమనగా అన్నాడు. ఇదేమో ఆర్డరు జేబిఎస్ పక్కన గల్లీల లోపల సందులుంది బాయ్. కస్టమర్ ఫోన్ లేపుతలేదు. మనీషా మేడం అంట. మనీషక్క ఫోన్ లేపక్క, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? పదిహేను నిమిషాలు ఆగమంటాడు జొమాటోడు ఆర్డర్ హెల్ప్లో. ఈ మొత్తం దయాల కొంపలా ఉంది. ఇది గల్లీలో ఒక్కోళ్ళేడు. ఇక్కడ చూడు ఫ్లాష్ ఆన్ ఉందానికి ఇట్లా చూపిస్తుంది. ఒక్కోళ్ళు ఇగోరు ఎట్లుంది ఇదంతా. ఏం దంబాయి ఇది.
అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సో మనం అయితే ఒక స్టార్ట్ చేసినాం. ఏంటంటే ఏం స్టార్ట్ చేయలేనమాట, ఓన్లీ ఇస్తున్నాం అనమాట. 10% మనం ఎంతైనా సంపాదిస్తాం కదా, అలాగే ఒక 10% ఎవరికైనా ఇస్తే మంచిదని చెప్పేసి మేమైతే తీసుకున్నాం. అంటే టిఫిన్స్ ఇవి బోండాలు, అవి ఎక్కువ లేవు, 10-12 ప్లేట్లే ఉన్నాయి. 10 వచ్చేటి 10% అవే, అందుకు అవైతే ఇస్తున్నాము. ఇక పైసలు ఇద్దామంటే మొన్న ఒక కాకని చూసిన, పైసలు ఇస్తే పోయిండు 90 కొట్టిండు బై. అందుకే ఇక పైసలు ఎందుకు, ఇవన్నీ ఇస్తే మంచిగా తింటారు కదా అని చెప్పేసి అదే చేసినాం. పోయేది తినమ్మా 90 కొట్టిండు బై. 65 రూపాయలు 90 అంట, 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ అంట, 10 రూపాయలు గుడాలంట. మిలిగిన సిగరెట్ తాగుతా అంటుండు. ఏం చెప్ప ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్పు అది తీసుకోవచ్చు. 10-12 ప్లేట్లు ఉన్నాయి, అవి ఎక్కువ లేవు. అవి చేద్దాం మనం ఇప్పటికెళ్ళి రోజు చేద్దాం. ఎంత సంపాదించినాము ఇవాళ ఏం సంపాదించాలి. పొద్దుగాలు 1000 రూపాయలు సంపాదించినాం, ఇప్పుడు జొమాటో కొట్టి 800 సంపాదించినాం. ఇలా 800 150 పెట్రోల్కే పోయినాయి. సో 650 1650 10% అంటే 160 రూపాయలు. ఇక మనం 200 చేస్తున్నాం. ఏం చేస్తాం. సరే ఇప్పుడైతే మంచిగా